ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎంఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు ప్రెజెంట్ సండే ఫండే. ముందుగా మా యాక్ట్ ప్రేక్షకులందరికీ సిఎంఆర్ తరపు నుంచి అండ్ మా వ్యూస్ అందరి తరపు నుంచి విష్ యూ హ్యాపీ 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 సంక్రాంతి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీ అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. సో ఈరోజు మన సండే ఫండే ఎక్కడుంది అని అంటే వెంగమాంబ టెంపుల్ స్ట్రీట్ లో ఉన్న వెంగమాంబ రెసిడెన్సీ అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసాం, లేడీస్ అందరు కూడా రెడీగా ఉన్నారు. సంక్రాంతి అంటేనే సంబరాలు కదా, మన ఈరోజు సంక్రాంతి సంబరాలు ఈరోజు ఇక్కడ జరుపుకోబోతున్నాం. సో అది కూడా మన సండే ఫండేలో. సో లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేద్దామా మరి? లెట్స్ స్టార్ట్. ఓకే, ఓకే. సో మన గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని అంటే మొత్తం మనకి 4 రౌండ్స్ ఉంటాయి. సో ఇటు ఏ టీమ్ ఇటు బి టీమ్ మీరు డివైడ్ అవుతారు. అండ్ అలాగే ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆట ఆడిస్తా. ఇందులో చిట్టీలు ఉంటాయన్నమాట. సినిమా పేర్లు తీసి మూగ సైగలతో ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు సైగలు చేయాలి. సో అట్లా ఇక్కడ కూడా సేమ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి నువ్వా నేనా. ఈ రౌండ్లో ఒక మంచి సంక్రాంతి రోజు కాబట్టి ఒక మంచి గేమ్ అనేది పెడతాము. ఎవరు గెలిస్తే వాళ్ళకి మన సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించు 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్. ఓకేనా? సో మీరు హ్యాపీగా మీరు సిఎంఆర్కి వెళ్ళేసి మంచిగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ రౌండ్ కూడా తగ్గేదేలే రౌండ్. ఇందులో కూడా ఒక మంచి గేమ్ ఉంటుంది. అండ్ ఫోర్త్ రౌండ్ వచ్చేసి సమరానికి సై. దీంట్లో కూడా ఒక మంచి గేమ్ ఉంటుంది. సో ఎవరైతే గెలిస్తే వాళ్ళకి సిఎంఆర్ వారు అందించు గిఫ్ట్ వోచర్స్ అందిస్తామన్నమాట. ఈ స్టార్ట్ చేసే ముందు ఒక మాట అడగాలి. వీళ్ళందరూ చూసారా చాలా జిగేల్ జిగేల్ అని ఎంత మంచి చీరలు కట్టుకున్నారు. సో ఇవన్నీ ఎక్కడ కొన్నారు? సిఎంఆర్. ఎస్, అది లెక్క సిఎంఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు. సో సిఎంఆర్ లో నిజంగా చూస్తే మనకి క్రిస్మస్ నుంచే స్టార్ట్ అయింది, అంతకు ముందు నుంచే స్టార్ట్ అయింది అనమాట. క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు భోగి సంక్రాంతి సందర్భంగా మంచి కలెక్షన్స్ అండ్ అలాగే మంచి మంచి ఆఫర్స్, దట్టు మా సండే ఫండే వాళ్ళందరికీ ఫ్రీగా షాపింగ్ కూడా. సో బాగుంటాయి కదా కలెక్షన్స్. సూపర్, అందరికీ అందుబాటు ధరల్లో దొరుకుతాయి. సో మనకి ఎంత తక్కువ నుంచి అయినా సరే ఎంత ఎక్కువ పెట్టుకొని తీసుకోవాలన్నా కూడా మంచి కలెక్షన్స్, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు సిఎంఆర్ షాపింగ్ మాల్. రైట్. సో మొత్తానికి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఏ టీమ్ అండ్ బి టీమ్, ఫస్ట్ నుంచే బి టీమ్ లో కొంచెం పోటీ ఎక్కువ ఉంది, బి టీమ్ ఎక్కువ ఉన్నారు. సో ఇప్పుడు ఏ టీమ్ కూడా చెరి సమానంగా వచ్చేసారు కాబట్టి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఆట ఆడిస్తా రౌండ్. ఈ రౌండ్ లో ఏంటంటే ఏ టీం వాళ్ళు ఒకరు ఇక్కడ ఉంటారు, వాళ్ళ టీం నుంచే ఒకరు అక్కడికి వెళ్తారనమాట. ఆల్రెడీ ఆంటీ గారు ముందస్తు జాగ్రత్తలతో వచ్చేసారు కాబట్టి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో దీంట్లో ఏంటి అని అంటే అమ్మా, మీ దగ్గర చాలా చీటీలు ఉన్నాయి కదా. దీంట్లో ఒక సినిమా పేర్లు ఉన్నాయి, పాత సినిమా పేర్లు ఉన్నాయి, కొత్త సినిమా పేర్లు కూడా ఉన్నాయి. మీ పేరు? పద్మ గారు. ఓకే. సో మీ టీం అంతా కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు కదా, ఒకటి తీయండి మీరు. ఆహా, యాక్చువల్లీ ఆంటీ గారు చెప్పేస్తున్నారు ఆల్రెడీ. ఇట్లా చెప్పండి, స్టార్ట్ చేయండి. అబ్బా, సూపర్, కరెక్ట్ చెప్పారు. మీరు గుర్తుపట్టాలి. చేయండి, మీరు చేస్తూ ఉండండి. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. కాదు, తను ఫస్ట్ ఇట్లా అన్నప్పుడే అర్థమైపోయింది అనమాట. 1 పాయింట్ టీమ్ ఏ. ఓకేనా? నెక్స్ట్ టీమ్ బి. ఓకే, మీ పేరు? సౌభాగ్యం గారు. భాగ్యంగా తీయండి.
మీ టీం వాళ్ళని గెలిపించాలి. గుండె పేలిపోయింది, హృదయం ఓర్చుకోలేనిది గాయం. అమ్మో మళ్ళీ లిప్ మూమెంట్ ఉండకూడదు. కానీ వీళ్ళలో ఎవరైనా చెప్పొచ్చు. ఆంటీ గారు సైక్ చేయాలి, వాళ్ళు చెప్పాలి. సగం వచ్చారు, వాళ్ళకి పాత సినిమాను కొత్త సినిమాను కూడా చెప్పండి. నోటితో చెప్పకూడదు. కాదు, మొదటిదైతే రైట్. ఆహా, ఇంకా ఏమన్నా ఉన్నా చెప్పేసేయండి. కాదు, ఈ ఒక్క అంటే ఇది ఒక్క లైనేనా? పక్కన ఇంకో స్ట్రీట్ కూడా ఉంటుందా? దీని తర్వాత ఇంకో స్ట్రీట్ ఉంటది. ఇప్పుడు ఆలోచనలోకి వెళ్ళారు మీరు. ఆకాశ వీధిలోనా? ఆకాశ వీధుల్లో మీరు చూసేసి ఇంకేం చెప్పి చూడలే. 10, 9, 8. ప్రేమ్ ప్రేమ్ ఎక్కడున్నా నువ్వు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రేమ్. 7, 6, 5, 4, 3. ఇదంతా నిజం. అందరి సొంత ఇల్లులేనా? బాడిగోళ్ళు ఉన్నారా? అందరు సొంత ఇల్లులోలేనా? అదంట. టైం అప్. ప్రేమ్ నగర్. ఈ సందు ఆ సందు అన్నా కూడా మీరు ఆలోచిస్తుంటారు. సరే రండి, మీ వాళ్ళకి పాయింట్ రాలా. నెక్స్ట్ మళ్ళీ ఏ టీం నుంచి అమ్మా మీరు రండి, మీరు అక్కడికి వెళ్ళండి. సో బి టీం కి ఏ పాయింట్ రాలేదు, ఏ టీం కి ఒక పాయింట్ వచ్చింది. ఏం కాదు, దీంట్లో ఏమి పెద్ద ఏం లాభం ఉండదు కాబట్టి మనకి. మీ గ్రూప్ కి ఏది పెట్టేశారు? ఇదే కానివ్వండి. వెరీ నైస్. అస్సలు లిప్ మూమెంట్ ఉండకూడదు. దిష్టి తీయొద్దు, ఏం కాదు. ఆల్రెడీ మీరు అడిగే దాంట్లోనే క్లూ ఉంది మీకు. మీరు దిష్టి పెట్టినా ఇబ్బంది లేదు, మీకే తిరిగి వేస్తారు. రైట్ ఆన్సర్. ఏ టీమ్ 2 పాయింట్స్, బి టీమ్ కి ఏం రాలేదు. ఓకే రెడీ సునీత గారు. గోల్డా ఇది? అబ్బా ఒక స్టెప్ రాదు, గుర్తుపడతారు? ఏంటి తగ్గకూడదు. సూపర్. ఏ టీమ్ 2 పాయింట్స్, బి టీమ్ 1 పాయింట్. 1 పాయింట్ తో రండి, ఇట్రండి మీరు మళ్ళీ. ఓకే మీరు రండి, మీరే. అది మీరే. మీ పేరేంటి? మాధురి గారు. అక్కడ రావాలి. మాధురి గారు, నేను మేకప్ వేసుకోవడానికి అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాను, మీకు ఎలా సాధ్యమైంది అంత చక్కగా వేసుకోవడానికి? సీక్రెట్ అనమాట. లేడీస్ మేకప్ గురించి ఎవరు అడగకూడదు, అది సీక్రెట్. మేము వేసుకున్నా వేసుకోలేదని చెప్పుకుంటుంటాం. వచ్చిందా? ఓకే డన్. సూపర్ మూవీ, మంచి మూవీ వచ్చింది మీకు. మీ అందరికి సెట్ అయ్యే మూవీ. మనందరం ఆ సినిమాకి వెళ్ళాలంటే ఫ్యామిలీతోనే వెళ్ళాలి. మీలో మొగరాయిళ్ళు ఎవరో ముందుకు రావాలంట. అది అది పాపం కాదు, కొట్టుకొని తొడనొప్పి వస్తుంది. అంటే సినిమాకి ఫ్యామిలీ. సూపర్. 3 పాయింట్స్ టు టీమ్ ఏ, 1 పాయింట్ టు టీమ్ బి. సూపర్. వచ్చేసేయండి మాధురి గారు. ఓకే సో మొత్తానికి బి టీమ్ 1 పాయింట్ అండ్ ఏ టీమ్ 3 పాయింట్స్ లో హైయెస్ట్ లో ఉన్నారు. మీరు వచ్చేసారు. మీ పేరు శ్రావణి గారు, ఏం చేస్తుంటారు? బి టీమ్ నుంచి హౌస్ వైఫ్. ఓకే సో ఒకటి తీయండి. ఏదో టీము, ఏ టీం అయితే ఏముంది. ఓకేనా?
కమాన్. ఎలా చెప్పాలి అంటే నేను చెప్తాను, వాళ్ళకి చెప్పేసి వచ్చేదా? కొత్తదా పాతదా నోటితో అసలు చెప్పకూడదు. హాయ్. హీరో స్టెప్ వేయడానికి కూడా అది నాటు కాదే. అప్పటికి ఏదో ట్రై చేస్తున్నారు. రోజు పప్పు తినండి, బలంగా ఉంటారు. లిప్ కదిలితే పాయింట్ డామ్ కాదు. ఐకమత్యమే మహాబలం. అది ఇంత అక్కడ ఇచ్చే 2 అక్షరాల పేర్లు మాత్రం చెప్పలేదు కానీ ఇంత పొడుగుని చెప్పారు. ఐకమత్యమే మహాబలం అంట. సూపర్. నేను కదా మీకు చెప్పింది, నేను చెప్తే కదా అర్థమైంది. సో పాయింట్ నాకు రావాలన్నమాట. ఓకే, సో ఏం పర్లేదు, మీ సైడ్ నుంచి నేను సపోర్ట్ చేశాను కాబట్టి అటు 2 పాయింట్స్ ఇటు 3 పాయింట్స్ అయినా కూడా మొత్తం ఆటాడిస్తా రౌండ్ కంప్లీట్ అయిపోయే లోపల ఏ టీం హైయెస్ట్ లో ఉన్నారు? కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఆటాడిస్తా కంప్లీట్ అయిపోయింది కదా. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. నెక్స్ట్ రౌండ్ నువ్వా నేనా. సో సంక్రాంతి అంటేనే ఫస్ట్ మనం చేసుకునే పిండి వంట అరిసెలు అనమాట కదా. సో అరిసెలు ప్రతి ఇంట్లో ఉండాల్సిందే, మన ఇంట్లో నుంచి పక్కింట్లోకి కూడా వెళ్ళాల్సిందే కదా. వాళ్ళ టేస్ట్ బాగుందా, మన టేస్ట్ బాగుందా, పోనీ వీళ్ళు 2 నెయ్యి అరిసెలు ఇవ్వకూడదు చేసుకున్నారుగా, ఇట్లా మనసులో మనం అనుకుంటాం కదా. సో అందుకే ఈరోజు నువ్వా నేనా గేమ్లో మీ ముందు అరిసెలు పెట్టామన్నమాట. మీకు ఓ 2 నిమిషాలు టైం ఇస్తాం. సో 2 నిమిషాల్లో ఎవరు ఎక్కువ అరిసెలు తింటే వాళ్ళే విన్నర్స్ అన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ ఏ టీం నుంచి ఒకరు, బి టీం నుంచి ఒకరు వస్తారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ టీం నుంచి ఒకరు, బి టీం నుంచి ఒకరు వస్తారు. సో తక్కువ టైంలో ఎవరు ఎక్కువ తింటారో, లేదంటే 2 నిమిషాల్లో ఎవరు ఎక్కువ తింటారో, లేదా 2 నిమిషాల్లో అన్నీ ఎవరు తినేస్తారో వాళ్ళే విన్నర్స్ అన్నమాట. ఎవరెవరికి ఇష్టం చెప్పండి అరిసెలు? అందరికి ఇష్టమే. అరిసెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? సంక్రాంతి అంటేనే మనం అసలు మెయిన్ పండగ కంటే ఎక్కువ తినే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, సో ఏ టీం నుంచి మీరు వస్తున్నారు? మీ పేరు? జయలక్ష్మి. మీ పేరు? భవారీనా? భవానీ. ఓకే, సో ఇటు నుంచి జయలక్ష్మి గారు, ఇటు నుంచి భవానీ గారు, ఇద్దరు కూడా అమ్మవార్లే వస్తున్నారనమాట. సో చూద్దాం ఎవరు పోటీగా తింటారో, జయలక్ష్మి గారా భవానీ గారా. ఓకేనా. ఇంకోటి ఏంటంటే బర్గర్ టైపులో తీసుకొని తినకూడదు, ఒక్కోటి తీసుకొని తినాలి మళ్ళా. ఓకేనా. ఓకే, 1 2 3 గో. వాటర్ లేదు, ఏమీ లేదు. 2 నిమిషాల్లో ఎవరు ఎక్కువ అరిసెలు తింటారో వాళ్ళే. తీరాను ఉన్న రాధను చూసాడే. ఆంటీ తింటున్నారా, ఊస్తున్నారా? చుట్టు వేసే భూపాలుడే. మీరు ఇంత స్టైల్ గా తింటారా? కాదు, బేసిక్ గా మనం ఇంట్లో ఉన్నప్పుడు అన్ని కలుపుకొని తింటాం, బయట పెళ్లిలోకి వెళ్తే అంటుంటాం ఆ స్టైల్లో తింటున్నారు. మీరు మాత్రం ఇంట్లో కాదు కదా. ఇంకా అసలు నమలండి, పూర్తిగా నమిలి మింగేసేయాల. ఓకేనా. లాస్ట్ 2 మినిట్స్ అయిపోయే లోపల నమిలి మింగాలి. అన్ని కలిపెట్టేయకూడదు, లైన్ గా తీసుకోవాలి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి. మీరు అతుక్కొని పెట్టాం మేమే, మీకు కష్టంగా ఉండాలిగా. దీనికంటే పాయసం పెట్టొచ్చుగా, గట్టగట్ట తాగేస్తాం అనుకుంటున్నారు. 1 మినిట్ అయిపోయింది, ఇంకొక 1 మినిట్ ఉంది. మీరు ఇంకా ఒకటోదే కదా.
తను చూడండి ఒకటి లేపేసి ఇంకో మూడోదా ముందు ఫస్ట్ రెండోది సగం ఉంది అది కంప్లీట్ చేయండి. రెండు కలిపి తినకూడదు, నేను ఒప్పుకోను. ఫస్ట్ అది తినాలి మీరు సగం, ముందే సగం తినాలి మీరు. ఓకే, సో మీరు రెండోది స్టార్ట్ చేశారు. మీరు రెండున్నర లేదు, అది ఇది తీసుకోము ఎందుకంటే ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి. కానివ్వండి కానివ్వండి కానివ్వండి. రెండోది ఇది, మీరు రెండోదే. 10 సెకండ్లు. కమాన్ కమాన్ కమాన్. 9 8 7 6 5 4 3 2 1 స్టాప్ ఇట్. ఓకే, మూడోది ఇది. ఓకే, సో మీరు వచ్చేసి 1.5 అంతే కదా. మీరు నిదానంగా, కానీ ఏముంది ఇప్పుడు గెలిస్తే ఏంది లేకపోతే ఏంది కాదు, గెలిస్తే ఏమీ లేకపోతే ఏమి, అరిసెలు ఇచ్చారు శుద్ధంగా తిందాం నిదానంగా, ఏమైంది ఇప్పుడు అంతే కదా. మింగుడు పడదు నిజంగానే, వాటర్ తాగాలన్నమాట. చూసారు అక్కడ చూడండి అసలు ఏ మాత్రం తగ్గుతున్నారేమో, నీళ్లు కూడా తెప్పించుకున్నారు, సందట్లో సడేమి అయిపోయింది అనమాట. సో ముందు రౌండ్లో వచ్చేసి భవానీ గారు ఎక్కువ తిన్నారు. అండ్ ఇప్పుడు మీ పేరు కవిత గారు, శ్రావణి గారు. ఓకేనా, మీరు రెండిటికంటే ఎక్కువ తినాలి. అంటే 3 గనక తిన్నట్లయితే 2 నిమిషాల్లో మీరు విన్నర్స్ అవుతారు. ఓకేనా, అలాగే మన సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించు 1000 రూపీస్ గిఫ్ట్ వాచర్ మీ సొంతం అవుతుంది. ఓకే, 1 2 3 గో. బర్గర్ అయిపోయింది ఇది. కళ్ళకి కాటుక ఎట్టుకొని అది కాళ్ళకి పట్టీలు కట్టుకొని టెక్నిక్ ఉంది. ఒకేసారి పెద్దగా తీసుకున్నాం అనుకోండి నవ్వలేం, చిన్న గొరికారు అనుకోండి నవ్వచ్చు. సెంటు గట్రా కొట్టుకొని కొత్తగా ముస్తాబయ్యా, ఎప్పుడెప్పుడు వస్తాబయ్యా, నిన్ను చూడకుంటే గుండె కొట్టుకోదయ్యా. శ్రావణి గారు కొంచెం 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 కొరకండి, మీరు కూడా కవిత గారు కొద్ది కొరకండి. ఇంకో టెక్నిక్ ఏంటంటే ఇదిగోండి, ఇట్ట కూడా తినొచ్చు, అట్లా తినొచ్చు. 1 మినిట్ అయిపోయింది, ఇంకా 1 మినిటే ఉంది, ఇంకా 1 కూడా కాలే. 30 సెకండ్సే ఉంది ఇంకా. కమాన్, సరే ఇదిగోండి 30 సెకండ్లు అయిపోయింది. ఆ 30 సెకండ్లలో ఎలాగో 2 తినలేము, మీరు ఎంజాయ్ చేయండి, నేను చెప్తా. చీరకు కుచ్చిళ్ళలాగా జడకి రిప్పనులాగా ఉంటావా ఉంటావా. నువ్వు వరుస అందుకో. 8 5 4 3 2 1 స్టాప్ ఇట్. కాదు, నేనేమన్నానంటే ఎటు తిరిగి 30 సెకండ్లు మిగిలినప్పుడు ఒకటే అరిసె తింటానే ఉన్నారు, ఎటు తిరిగి గెలవం కదా తొక్కలే కానీ అన్నట్టు. వా ఎంత బాగా తిన్నారో, వెళ్ళిపోయారు ఆడికి, ఊసేసి వస్తారా ఏంది. ఓకే, సో మొత్తానికి కవిత గారు అండ్ అలాగే శ్రావణి గారు ఇద్దరూ తినలేదు 2 మినిట్స్లో ఓన్లీ. సో ఈ రౌండ్ విన్నర్ భవానీ గారు, కంగ్రాచులేషన్స్. సో మన నెక్స్ట్ రౌండ్ తగ్గేదేలే రౌండ్. ఈ రౌండ్లో ఏంటి అని అంటే ఏ టీం నుంచి ఒకరు, బి టీం నుంచి ఒకరు, మళ్ళీ నెక్స్ట్ ఏ టీం నుంచి ఒకరు, బి టీం నుంచి ఒకరు ఆడతారు. సో మీకు ఇచ్చిన గేమ్ ఏంటంటే, సో బటన్స్ అండ్ అలాగే దారం, సూది అండ్ కర్చీఫ్స్ 4 ఇస్తామన్నమాట. సో మీరు కర్చీఫ్ మీద ఎన్ని బటన్స్ అయితే 2 మినిట్స్లో కుడతారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. ఓకేనా, సో ఎవరెవరికి అలవాటు ఉంది బటన్స్ కుట్టడం, మీ వారికి షర్ట్ బటన్ తెగిపోగానే మీరు రోజు గుర్తుంటారు కదా, గుర్తు ఉంటారా? మీ ఆయన అదృష్టం అనమాట అది. మీ ఆయన మీ చేత కుట్టించుకోవడానికైనా తెంపేస్తారా? అవునా, తనే తెంపేసి కుడతాదా? ఓకే రైట్. సరే, మొత్తానికి ఇంట్లో ఈ మాత్రం పనులు చేస్తున్నారా లేదా అని టెస్టింగ్ చేయడానికే ఈ గేమ్ పెట్టామన్నమాట. సో ఫస్ట్ ఏ టీం నుంచి, మీ పేరు? దివ్య గారు. మీరు? సుధా గారు. మీరేం చేస్తుంటారు? దివ్య గారు హౌస్ వైఫ్, మీరు సుధా గారు ఇద్దరు హౌస్ వైఫ్లే. అయితే మీ ఇద్దరికి కూడా అలవాటు ఉంటుంది, పర్లేదు. ఇక్కడ ఏంటంటే ఈ జనరేషన్ మనం ఏంటంటే తిరిగి వాళ్ళ చేత గుట్టిపిస్తుంటాం అనమాట, మనం గుట్టాం కదా, అదనమాట లెక్కలు మారాయి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? మీకు చెరొక్క కర్చీఫ్ ఇస్తాను, తీసుకోండి. బాగుంది కదా తెల్లగా, మీకే. సో
మీ దగ్గర నీడిల్, థ్రెడ్ అండ్ అలాగే బటన్స్ ఉన్నాయి. మీకు కూడా నీడిల్, థ్రెడ్, మీరు ఆల్రెడీ నీడిల్ ఎత్తేసుకున్నారా, ఇక్కడ పెట్టుకోండి. థ్రెడ్స్, బటన్ ఉన్నాయన్నమాట. 2 minutes టైం ఇస్తాం మీకు. మీరు ఎంత ఫాస్ట్గా అయితే ఎక్కువ బటన్స్ కుడతారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా? 1 2 3 గో. నీట్గా కుట్టాలి, మళ్ళీ లూజ్గా కుట్టకూడదు. ఓకేనా? మంచిగా బటన్ మనం ఎట్లా మనం షర్ట్కి ఉంటుందో అట్లా కుట్టాలి. ఏం కానీ ఊహా కాదు. బేసిక్గా లేడీస్ ఏదైనా సరే ఏది ఈజీగా అయిపోతుందా అని వెతుక్కుంటూ ఉంటాం కదా, ఏ పనైనా. బా కష్టమే, ముళ్ళేసుకొని మీరు ఇంకా కుట్టుకుంటానే ఉన్నారా? అవునవును, నిజంగానే ఊడకూడదు, అట్లా ఉండాలన్నమాట. ఇది చూసిన మీ హస్బెండ్స్ రేపటి నుంచి షర్ట్లు బటన్స్ ఊడిపోయినప్పుడల్లా ఎత్తుకొచ్చి మీ దగ్గర వేస్తారేమో చూడండి. కమాన్ క్లాప్స్, కమాన్ ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. కొట్టండమ్మా చప్పట్లు. కాదు, చేతులు వణుకుతున్నాయి తెలుసా కదా, మీకేమో కానీ మీకు మాత్రం చేతులు వణుకుతున్నాయి. బట్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే 10 seconds టైం ఉంది. మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కుట్టకుండా ఒక లైన్లో కుడుతున్నారనమాట. మీరు కూడా వెరైటీగా. 5 4 3 2 and 1 స్టాప్ ఇట్. యాడికి ఇంకా లాక్కుంటారే ఉన్నారు. ఓకే, సో దివ్య గారు, మీరు యాక్చువల్లీ ఇక్కడ మనం అంటే మీరిద్దరు 3 కుట్టినా సరే టాకాలు చూసుకోవాలన్నమాట మనం కదా. సో ఇక్కడ కంప్లీట్గా 2 వేసారు, ఇక్కడ కంప్లీట్గా 2 బోత్ సైడ్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ కంప్లీట్గా కూడా 2 అటు ఇటుగా వేసేసారనమాట కంప్లీట్గా. సో కంగ్రాచులేషన్స్ 3 మీరు. అండ్ ఎక్కడికో నెడుతూ ఉన్నారు ఇంకా సూత్తో. టైం అయిపోయింది కదా, ఏం కాదులే, నన్ను కాదుగా చూపించేది అన్నట్టు. మీరు సూపర్ కుట్టారండి. 1 2 అయితే పర్ఫెక్ట్గా కుట్టేశారు, చాలా చక్కగా నీట్గా. 3వది మాత్రం ఊగులాడుతుంది. సో దీనికి టాక్ అయ్యలేదు కాబట్టి మీది 2 కౌంట్. ఓకేనా? వెరీ గుడ్ దివ్య గారు, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ ఏ టీం నుంచి ఎవరు వస్తున్నారు, బి టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏ టీం నుంచి ఒకరు, బి టీం నుంచి ఒకరు వచ్చారు. వాళ్ళ పేర్లు కూడా కనుక్కుందాం. మీ పేరు? నాగవేణి గారు. మీ పేరు? రంగలక్ష్మి గారు. అలవాటు ఉందా మీకు బటన్స్ కుట్టడం? ఇప్పుడు అలవాటు చేసుకుంటాం అంటారా? రైట్, సరే స్టార్ట్ చేద్దామా. మీరు 3 కంటే ఎక్కువ బటన్స్ కనుక ఒక్క బటన్ అన్నా ఎక్కువ కుడితే మీరు విన్నర్స్, లేదంటే దివ్య గారు విన్నర్. ఓకేనా? 1 2 3 గో. టైలర్స్ ఎవరు లేరా? వదిలేయండి, తన ఇష్టం. గొగ్గోరే ఆల్రెడీ 30 సెకండ్లు కంప్లీట్ అయిపోతుంది. స్టిఫ్ ఉండాలి, బటన్లు లూజ్ గా ఊగుతున్నా కూడా నాట్ కౌంటబుల్. వదిలేయండి, కన్ఫ్యూజ్ అవుతారు, వదిలేయండి. వీళ్ళకంటే ఎక్కువ దివ్య గారికి టెన్షన్. మీ కోడలా కాదు కదా. కమాన్, seconds more. 9 8 7
అండ్ 1 stop it. పంచను పెట్టేయాలి ఎత్తి అలా. కడితే ఇసిరాడేసేది. పిక్కలపై దాకా పంచను ఎత్తి కడితే నా పంచ ప్రాణాలు 4 కుట్టారు. నైస్. కాళ్ళకిల్లి నువ్వు కాకపోతే వీళ్ళ ఐడియా అంటే యాక్చువల్లీ ఇందాక పాపం వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క దానికి ముడేసుకొని కట్ చేసుకొని మీరు స్ట్రాటజీ ప్లే చేసి మంచిగా 4 బటన్స్ కుట్టారనమాట. ఓకే నైస్. అండ్ మీరు ఊగులాడుతుంది. సరే అట్టయినా 3 కుట్టారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అనురాధ గారే కదా, నాగవేణి గారు. రైట్. సో ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయే లోపల మన విన్నర్ ఎవరంటే నాగవేణి గారు. కంగ్రాచులేషన్స్. సో 2 నిమిషాల్లో 4 బటన్స్ తగ్గేదే లేదంటూ కుట్టారన్నమాట. తగ్గేదేలే, రౌండ్లో తగ్గలేదు, పెంచారు. సూపర్, వెరీ నైస్. రైట్. సో నెక్స్ట్ మన 4th రౌండ్ సమరానికి సై. మన నెక్స్ట్ రౌండ్ సమరానికి సై రౌండ్. ఈ రౌండ్లో ఏంటంటే సంక్రాంతి అనగానే ఖచ్చితంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా కైట్స్ అనేది ఎగరేస్తూ ఉంటాం. సో మనకి ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా, ఎప్పుడు గాలిపటాలు ఎగరేస్తుంటామా అని చెప్పి నిజంగా అందరం కూడా వెయిట్ చేస్తుంటాం. ఎందుకంటే పెద్ద పండుగ అనగానే మన వాళ్ళందరూ మన ఇంటికి వస్తారు, లేదా మనం అందరం వాళ్ళ ఇంటికి వెళ్తాం. కాబట్టి మొత్తానికి హ్యాపీగా పండగ అంటే గాలిపటాలే కదా. సో అందుకే ఈరోజు మీకు సమరానికి సై రౌండ్లో సో కలర్ షీట్స్ ఇచ్చాం, అలాగే పుల్లలు ఇచ్చాం, అలాగే కత్తెర ఇచ్చాం, దారం ఇచ్చాం. సో మీరు 5 నిమిషాల టైంలో ఎవరైతే పర్ఫెక్ట్గా గాలిపటాలు తయారు చేస్తారో, ఎవరు ఎక్కువ తయారు చేస్తారో వాళ్ళే విన్నర్స్ అన్నమాట. మీ పేరు? కళ్యాణి గారు, సునీత గారు. ఓకే. సో ఫస్ట్ ఏ టీం నుంచి కళ్యాణి గారు అండ్ అలాగే బి టీం నుంచి సునీత గారు ఆడుతున్నారు. సో మీకు ఇచ్చే టైం 5 minutes ఉంటుంది. అన్ని రౌండ్ల లాగా 2 minutes కాదు. ఈ రౌండ్ అంటే కొంచెం టఫ్ కాబట్టి 5 నిమిషాలు టైం ఇచ్చాము. సో మళ్ళీ మీ తర్వాత మరో 2 ఆడతారనమాట. ఓకేనా? రెడీనా? అర్థమైపోయింది కదా. గాలిపటం చినిగిపోకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి, నీట్గా ఉండాలి, పట్టుకుంటే ఎగిరిపోవాలి అసలు పైకి. ఓకేనా? 1 2 3 గో. మీరెవ్వరూ తాకకూడదు, తాకితే అసలు ఒక గాలిపటం తీసేస్తాను నేను. ఓకే, ఇటు సైడ్ ఒక గాలిపటం తీసేద్దాం. హెల్ప్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయట్లేదు కదా, ఎవరిది వాళ్ళే చేయాలి. తాకకూడదు, చెప్పండి, తాకకూడదు. కన్ఫ్యూజ్ వాళ్ళు చెప్తేనే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు. సొంతగా తయారు చేసుకొని ఎగరేసేదాకా ఆ గాలిపటం ఎన్ని సంవత్సరాలకి ఎగరద్దో కూడా గ్యారంటీ లేదు. సో అప్పటిదాకా గాలిపటం ఎగరేయకూడదు అనుకున్నారంట కళ్యాణి గారు. ఇప్పుడు మీరు తయారు చేసుకుంటున్న గాలిపటంతో ఇప్పుడు ఎగరేయండి. గాలిపటాలకి ఎవరో భయపడ్డారు పిల్లకాయలు. అది అట్లా చెప్పుకోండి, నో ప్రాబ్లం. బొక్కలు అయిపోయిందంట. సో ఈ గాలిపటాలు ఏ రకాలైన వివిధ షేపుల్లో వస్తాయో కూడా లాస్ట్లో చూద్దాం. గాలిపటాలు నిజంగా చాలా విధాలుగా చేసుకుంటుంటారు. 2 నిమిషాలు అయిపోయింది అప్పుడే, ఇంకొక 3 నిమిషాలు ఉంది. రకరకాల చాలా వస్తుంటాయి కదా మనకి, పిల్లలు చూసేది. ఇది మోటు పట్లు గాలిపటాలని చెప్పి అదని ఇదని అన్నీ వస్తూ ఉంటాయి. చూద్దాం గాలిపటం ఎంత అందంగా తయారు చేస్తారో. లాస్ట్కి ఇప్పుడు నంది కొండ వాగుల్లో నా నల్లా కొమ్మ నీడల్లో అట్లా మాత్రం రాకూడదు. ఏం లేదు, అది కూడా షేపే. చేయండి మీరు మీ టెన్షన్ పడిపోయి ఉన్న పేపర్ చించేసి నన్న అనుకొని వెళ్ళిపోద్ది. కాదా మీ కూతురు లాంటి దాన్ని అనాలి కానీ కోడలు లాంటి దాన్ని ఏంటండి? అయ్యో. సూపర్ పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. వెరీ నైస్.
వాళ్ళ గాలిపటం అబ్బా ఇక్కడ గాలిపటం పుల్ల ఇరిగిపోయింది, అది గాల్లోకి ఎలా ఎగురుతుందో ఏంటో. ఎగరేయమని మాత్రం చెప్పొద్దా, ఎగరేయాలి. కాదు, ఆ గాలిపటం గాల్లో ఎగిరి పైకెళ్ళి హాయ్ చెప్తే మనకి అప్పుడు విన్ని పట్టుకోలేవా? మీరు ఇంకా కట్టే దాంట్లోనే ఉన్నారా? ఒకటి కట్టేశారా? ఆ పుల్లేంటి పక్కకి వెళ్ళింది? ఓకే, వెరీ గుడ్. ఒకటి 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 కాదు, చెయ్యండి. తోకేది తోక, గమ్మి పెట్టాలి, తోక పెట్టాలి, కట్టాలి, పెట్టాలి, కట్టాలి. ఇవి చూస్తే ఎట్టా గుంటది, గాల్లో గట్టిగా ఎగరేసుకుంటుంది. వేరీస్ తోక ఫర్ గాలిపటం. ఒకేసారి పెడతారా? ఒకవేళ టైం అయిపోయింది అనుకో, తోకలేని గాలిపటాలు నాట్ కౌంటెడ్ అంటారు. seconds more. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop it. కళ్యాణి గారు సూపరా, మామూలు సూపర్ కాదు, సూపర్ మచ్చి. ఓకే, చక్కగా ఉంది. దీన్ని గాలిపటం అని పిలుచుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. మనం కూడా అలా భావించాలన్నమాట దీన్ని. కానీ అంటే ఇది వాళ్ళు అడిగారని చెప్పాను, అదేంటని వాళ్ళకి అర్థం కాలేదంట. ఓకేనా? ఈ మగవాళ్ళు ఉన్నారే, ఆడవాళ్ళ గాలిపటాలను ఎప్పుడు అర్థం చేసుకోరా? సరే, ఆ గాలిపటాన్నే ఏంటి అని అడిగారు, ఈ గాలిపటం ఏంటని అడగండి ఇప్పుడు. ఎదిగోండి, బలం లేని గాలిపటం కాదు, మనం పైదాకి పట్టుకుంటూ పోవాలనా తోకని? ఓకే, సో అంటే ఈ గాలిపటం కొంచెం ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలా దీనికి? అయ్యో. సో మొత్తానికి ఈ గాలిపటం ఏ పటమో నాకు అర్థం కాక పక్కన పెట్టాల్సి వచ్చింది. సో బలం లేని దానివల్ల అలా చేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఫ్రేమ్ కట్టించుకోనంట, ఇళ్లలో పెట్టుకుంటారంట. ఓకేనా? సో కళ్యాణి గారు చక్కగా చేశారండి గాలిపటం. ఇప్పటికైనా మీ ఆశ నెరవేరిందా? మీ చేత్తో గాలిపటం చేసి ఎగరేయాలన్నారు, ఏదో ఒకసారి ఎగరేసి రవ్వండి పోయి. పదండి. ఓకే, కానీ ఆ గాలిపటం ఎగరద్దో లేదో నాకైతే తెలియదు. కానీ మొత్తానికి ఈ రౌండ్లో నీట్గా ఒక షేప్కి తీసుకొచ్చిన కళ్యాణి గారు విన్నర్. సూపర్. అండ్ నెక్స్ట్ మరో ఇద్దరు ఆడతారు, వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్గా చేసి లేదా ఇంకొకటి ఎక్స్ట్రా చేస్తే వాళ్ళు విన్నర్స్, లేదా మీరే విన్నర్స్. ఓకేనా? సూపర్. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. ఓకే, సో నెక్స్ట్ మరో ఇద్దరు. మీ పేరు? విజయలక్ష్మి గారు. ఇందాక అని వాళ్ళకి హెల్ప్ చేశారు, ఇప్పుడు మీకు ఎవరు చేస్తారో చూస్తా. మీ పేరమ్మా? శ్రీలక్ష్మి. అబ్బా, ఇద్దరు లక్ష్ములే, విజయలక్ష్మి, శ్రీలక్ష్మి. నాకేంటో సినిమా యాక్టర్స్ లాగా ఉన్నారు మీ ఇద్దరు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? మీరు ఒకటి కన్నా ఎక్కువ చేసినా విన్ అవుతారు, లేదా ఒకటి ఇది వరకు చేసిన కళ్యాణి గారి మీద పర్ఫెక్ట్గా మీరు చేసినట్లయితే, అంటే చూడ్డానికి అందగిచ్చాలి, అది ఇది పక్కన పెట్టి చూస్తాం. సో మీది కనుక అందగిస్తే మీరు విన్ అవుతారు. ఓకేనా? 1, 2, 3 గో. ఇప్పుడు మీరు హడావిడి చేయండి విజయలక్ష్మి గారిని. కమ్మాన్ కల్లావతి. ఏంటి విజయలక్ష్మి గారు, ఏం సంగతులు? అన్ని బాగానే ఉన్నాయా? ఏమంట? సాంబారా? మరి ఆ డిస్టర్బెన్స్ లో కూడా ఆవిడ కదలటం లేదు చూడండి, అటు ఇటు. డెడికేషన్. సంక్రాంతి లక్ష్ములంతా ఇక్కడే ఉన్నారు.
వా టెక్నిక్ అన్నమాట. ఇక్కడ ఐడియాతో ఆడుతున్నారు, ఐడియా ప్లే చేశారు. వెరీ నైస్. కాపీ కొట్టండి, కాపీ. అబ్బా కాఫీ తప్ప కాపీ కొట్టరా, ఓన్లీ టీయేనా? 5 నిమిషాలు టైం ఇచ్చాం మీకు. మేము ఒకరికి చెప్తా ఉంటాం తప్ప మేము చేయమన్నమాట. తినేదేలే. హాటీగా నువ్వుంటే నోటీగా నేనుంటే నా ఊపిరేసిందో విసులు. నీ టప్ జింబాడీ పెంచింది నా వేడి నాలో నేనే వేసాలే విసులే. సూపర్. సో శ్రీలక్ష్మి గారిది ఒక కైట్ కంప్లీట్ అయిపోయింది అండ్ మరో కైట్. 1 minute టైం ఉంది ఇంకా మీకు. 30 seconds more. 20 seconds more. 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. Stop it. ఆంటీ గారు బై బై. సరే, సో ఫస్ట్ విజయలక్ష్మి గారి చూద్దాం. ఏదో తోకలేని ఈక ఈ గాలిపటం. తోక ఈక తోక లేకుండా ఊడిపోయింది. అది పై దాకా వెళ్ళే లేదు, దానికి తోక ఎక్కువైంది. మొరు అంట మాట వినట్లా అది. సరే శ్రీలక్ష్మి గారు. సో మొత్తానికి శ్రీలక్ష్మి గారి కైట్ ఇది. సూపర్. మీరే చెప్పండి ఎవరు? శ్రీలక్ష్మి గారు. సూపర్ శ్రీలక్ష్మి గారు. ఇది కూడా సగం చేయబోయారనమాట. కాకపోతే ఇది పుల్లలు సరిగ్గా లేదు. రేపటి నుంచి బంగారు పుల్లలు కానీ వెండి పుల్లలు కానీ స్పాన్సర్ చేసినట్లయితే మేము ఇంకా చాలా చక్కగా చేస్తాం. ఓకే, సో మొత్తానికి ఈ కైట్ అయితే సూపర్గా చేశారు. సో ఈ కైట్ ఇట్లా పెడదాం. ముందు చేసిన వాళ్ళ కైట్ ఒకటి ఉంది కదా, వాళ్ళది కూడా తీసుకుందాం. 2 చూద్దాం, ఎవరిది బాగుంటే వాళ్ళే విన్నర్స్. ఓకే, సో ఫైనల్లీ ఇప్పుడు ఎవరి కైట్ బాగుంది అనేది తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఎగరేసి కానీ చూస్తే తెలియదు అనమాట, ఎవరిది ఎగిరితే వాళ్ళదే బాగుందని చెప్పి. 2 ఇలా చూపిద్దాం. ఆడియన్స్ పోల్. రోజ్ కలర్ రైట్. ఓకే, సో ఏం లేదు, దీనికి కొంచెం తోక పెద్దదైంది అంతేను. సో శ్రీలక్ష్మి గారు మీరు అంతా కూడా పర్ఫెక్ట్గా చక్కగా ఈ సంక్రాంతి నాడు కైట్ ఇంత బాగా తయారు చేశారు కాబట్టి కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్లో మీరే విన్నర్. సూపర్. ఎస్. సో ఫైనల్లీ మన 4 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఆటాడిస్తా నువ్వా నేనా తగ్గేదేలే సమరానికి సై. అన్నిటికంటే ఈ కైట్ రౌండ్ వేరే లెవెల్ అంతే. ఓకే, సో ఇంత చేసిన తర్వాత మన హంగామా లేకపోతే అది సంక్రాంతి ఎందుకు అవుతుంది? డాన్సులు ఉండాలి కదా. సో లెట్స్ స్టార్ట్. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే. యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, ఫ్రూటులేని గోపాలుడే, సుట్టు వేసే గోపాలుడే, విరుసం వచ్చిన బాలుడే, మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిన కన్ను పడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాల వేస్తాడే, మాయలోడు వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే. యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో, మాట్లాడ బుద్ధైతాంది రాజిగో, చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో, ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో.
గుండెల్లో లబ్బు తన్నుకు వస్తుంద టన్నుల్లో భూమి పూజ చేసుకుంటే బుక్కల్లో గొప్ప కోడు కట్టుకుంట కోగిల్లో నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు టిల్లు పెరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిత తిరు పట్టది తిన్ మారు టిల్లు పెరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ అంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రానురానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడికొచ్చిందే కుర్రదో కుర్రదే పచ్చి పచ్చి మంటూనే పిల్లదో పిల్లదో పల్లెట్టుకొచ్చిందే పిల్లదో పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు. సో ఇప్పుడు మన 3 రౌండ్స్ లో గెలుచుకున్న వాళ్ళందరికీ కూడా మన సిఎంఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు వారు అందించు 1000 రూపీస్ గిఫ్ట్ వాచర్ ఒక్కొక్క రౌండ్ కి. సో ఫస్ట్ ఆట ఆడిస్తా సరదాగా స్టార్ట్ చేశాం కాబట్టి నెక్స్ట్ నువ్వా నేనాలో అందరికంటే ఎక్కువ 2 minutes లో 2.5 అరిసెలు తిన్నా బాని గారు, కంగ్రాచులేషన్స్. కమాన్ రండి, ఇక్కడ రండి. వద్దా, నాకు ఇస్తారా? సో నెక్స్ట్ రౌండ్ తగ్గేదేలే రౌండ్లో అందరికంటే ఎక్కువగా కర్చీఫ్కి బటన్స్ కుట్టిన ఎవరు? నాగవేణి గారు, కంగ్రాచులేషన్స్. మీ చిరునవ్వు చాలా బాగుంది. కమాన్, మంచిగా ఈ పండగ రోజు మీరు మీ పండగని సిఎంఆర్తో జరుపుకోండి, హ్యాపీగా షాపింగ్ చేయండి. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ 3rd రౌండ్ అందరికంటే కైట్ అద్భుతంగా చేసిన శ్రీలక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. మీకు కూడా మన సిఎంఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు వారు అందించు 1000 రూపీస్ గిఫ్ట్ వాచర్. సూపర్. సో ఇంత బాగా సూపర్గా కంప్లీట్ చేసుకున్నాం మన ఈ సంక్రాంతి సంబరాల్లో సండే స్పెషల్. సో మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది వాటి సిఎంఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు ప్రెజెంట్ సండే ఫండే. మరో ఎపిసోడ్ తో నెక్స్ట్ సండే మళ్ళీ కలుద్దాం. బై బాయ్. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.